హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ సమ్మక్క సారక్క శుభాకాంక్షలు. అందరూ ఇప్పుడు పున్నమి కదా, ఈ 4 రోజులు పండగ ఉంటుంది. సమ్మక్క సారక్క పండగ జాతర జరగకున్నా కూడా మినీ జాతర ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. చాలా మహిమ గల దేవత. చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుస్తుంది. నేను ఇప్పుడు పూజ చేసే విధానం చూపిస్తాను. మీలో ఎవరికైనా తెలియకపోతే చూసి చేసుకోండి. చక్కగా నీట్గా మనకి ఉన్నంతలో మన ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికి ముందుగా మన పూజ సామాన్లు అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దేవుని కాడికి ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే మళ్ళీ లేవకుండా మనకి అన్నీ కనిపిస్తాయి కాబట్టి టకటక పెట్టేసుకోవచ్చు. ముందుగా మనం దేవుణ్ణి పెట్టే పీటని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి ముగ్గు వేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. అన్నీ మనకి పక్కన సిద్ధంగా ఉంటే ఒకదాని వెనకాల ఒకటి మనకి లైన్గా పెట్టుకోవచ్చు. తర్వాత ఫోటోకి దండ పెట్టి ఇలా అమ్మవారి ఫోటోకి బొట్టు పెట్టి మనం పసుపు కుంకుమ మాత్రమే పెట్టాలి. అన్ని దేవుళ్ళకి గంధం పెడతాం కదా, అలా కాకుండా పసుపు కుంకుమని పెట్టాలి అమ్మవార్లకి. తర్వాత పూలదండ పూలు వేసుకోవాలి. తర్వాత దీపాంతలు సిద్ధం చేసుకోవాలి. తర్వాత బెల్లం బంగారం అంటాం కదా, అది మనకి తగ్గట్టు మనకి ఎంత తీసుకుంటే అంత పెట్టుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ మాత్రం నిండుగా వేసేసుకొని అమ్మవారి ముందు పెట్టాలి. అమ్మవారికి పసుపు కుంకుమ అంటేనే చాలా ఇష్టం. అది ఖచ్చితంగా నిండుగానే వేసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి కూడా శుభ్రంగా కడుక్కొని బొట్లు పెట్టేసుకోవాలి. ఇలా బొట్లు పెట్టేసుకోవాలి. నేను కోడిగుడ్డు పెట్టాను. ఒక కోడిగుడ్డు పెట్టి ఒకటి కోడిని కోస్తాము మేము. కొంతమంది 2 కోడిగుడ్లు పెట్టేస్తారు, లేదంటే 2 కోళ్ళని కోస్తారు. మేమైతే ఒక కోడిని కోస్తాము, ఒక గుడ్డు పెడతాము. అమ్మవారికి ఎలా మొక్కుకుంటే అలా చేసేసుకోవచ్చు. తర్వాత మేము దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాం కదా, అక్కడ గద్దె కాడ నుంచి కొంచెం ప్రసాదం తీసుకొచ్చుకుంటాం కదా, అది కూడా అక్కడ దేవుని పక్కన పెట్టేసి వాటికి కూడా కొంచెంగా బొట్లు పెట్టేస్తున్నాను. ఇలా మనం ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడైతేనే మనకి నచ్చినట్టు తొందరగా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం పెట్టేసుకోవాలి. అమ్మవారిని పూజించిన తర్వాత మనం కూడా బొట్టు పెట్టేసుకొని అప్పుడు దీపారాధన చేసుకోవాలి. దీపం డైరెక్ట్గా ముట్టియద్దు కదా, అగ్గిపెట్టెతోటి నేను అగరబత్తితో ముట్టిస్తున్నాను. మనము అమ్మవారికి ఏది చేసినా 2 పెట్టేసుకోవాలి. ఇలా బెల్లం ఉండాలన్నా, కొబ్బరికాయ అయినా, మనం దేవునికి పండ్లు పెట్టినా కూడా 2 పెట్టేసుకోవాలి. నేను పండ్లు పెట్టాను కానీ తర్వాత పెట్టాను, దీపారాధన చేసిన తర్వాత. మీరు ఏదైనా ప్రసాదం చేసినా కూడా పెట్టొచ్చు. ఇలా అగరబత్తులు కూడా ముట్టించిన తర్వాత మనకి ధూపం కూడా వేసుకోవచ్చు. మనకి అమ్మవారిని ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ప్రతి సంవత్సరం పోయి వస్తామండి మేము. చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి పూజ మనం ఇంట్లో చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇలా మనకి నచ్చిన పండ్లు పెట్టేసుకోవడమే. తర్వాత ఇవి అన్నీ చేసిన తర్వాత ఇంటికి ముత్తైదులను పిలిచి వాళ్ళందరికీ ప్రసాదం పెట్టేయచ్చు. తర్వాత ఇవన్నీ దీపారాధన మనం అన్నీ చేసుకునేవన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టేయడమే. కొట్టేసి ఇద్దరు ఒకటే కొబ్బరికాయ 2 మనమే కొట్టేసుకోవాలి, లేదంటే ఇంట్లో ఉంటే వాళ్ళతోటి కూడా కొట్టియచ్చు. నేను ఒకటి, మా ఆయన ఒకటి కొట్టామండి. ఇక మనం మొక్కుకున్నట్టు ఇంకా వీలైనంత వరకు పెట్టుకునేటోళ్ళు ఇంకా మనకి బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, గాజులు, చీర అవి కూడా సమర్పించుకుంటారు. మన స్తోమకు తగ్గట్టు పెట్టుకోవచ్చు. ఎంత వీలైతే అంత, మనకి ఎంత వీలైనంత వరకు చేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది.
ఈసారి అయితే నేను ఇలా చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను, చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఈ పూజ చేసుకోవడం వల్ల. మీరు కూడా తప్పకుండా ఒకసారి పోయి రండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అందరం ఇంట్లో ఒకరి వెనకాల ఒకరు మొక్కాము. తర్వాత మనం కొన్ని కోస్తాం కదా, అది కోసే ముందు అమ్మవారి ముందు కొంచెం వాటర్ అన్నా డ్రింక్ ఏదైనా ఉంటే అది తాపించి అమ్మవారి ముందు పెడితే అది ఇలా జడిసిస్తుంది. అప్పుడు మనం దాన్ని కొయ్యాలి, అంతవరకు దాన్ని కొయ్యొద్దు. చూసారా, మనం మొక్కు కరెక్ట్గా మొక్కితే తొందరగా అయిపోతుంది, లేదంటే చాలా టైం తీసుకుంటుంది. చూసారా, ఇలా ముందు మనం అమ్మవారి ముందు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టిన తర్వాత అది జడి తెచ్చినాక మాత్రమే కొయ్యాలి. గట్టిగా పట్టుకో అని అంటున్నాడు మా ఆయన. అది కొంచెం వేసి పెట్టినా ఇల్లంతా అయిపోతుంది. అలా కాకుండా మొక్కిన తర్వాత చాలా గట్టిగా పట్టేసుకోవాలి. అది చేసిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారి ముందు కొంచెం వేయాలి. ఇల్లు గలీజ్ అవుతుందని అస్సలు అనుకోవద్దు. చూసారా, ఇలా అమ్మవారి ఫోటో ముందు కొంచెం ఇలా చేసిన తర్వాతనే మనం బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చిన వాళ్ళకి ఇలా దేవుని దగ్గర నుంచి ఇందులో నుంచి కొంచెం కొంచెంగా ప్రసాదం తీసేసుకొని వచ్చిన ముత్తైదులకి పసుపు బొట్టు, పసుపు కుంకుమ పెట్టి కాళ్ళకి పసుపు పెట్టేసి ఇలా ప్రసాదంగా వాళ్ళ చేతికి ఇవ్వాలి. వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందండి. చూసారా, ఎంత చక్కగా చేసుకున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇలా పెట్టుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.